హైదరాబాద్ నగరంలో మూసి పొంగి పొర్లుతుంది. మూసి ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు కూడా భారీగా వరద నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. మనం ఇప్పుడు చాదర్ఘాట్ బ్రిడ్జి వద్ద ఉన్నాం. చాదర్ఘాట్ బ్రిడ్జి మీద చూస్తే మూసి ఏ విధంగా పారుతుందో చూడొచ్చు. మూసి అక్కడ ఉండేటువంటి చిన్న బ్రిడ్జ్ మరికొద్ది సేపు అయితే ఆ బ్రిడ్జి పై నుంచి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆ బ్రిడ్జిని అంతా కూడా క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉంది. హిమాయత్ సాగర్లోకి వస్తున్నటువంటి భారీ వరదను మొత్తం కూడా కిందికి వదిలేటువంటి ప్రయత్నం చేస్తుంది హైదరాబాద్ జలమండలి. దాదాపు 14,000 క్యూసెక్ల వరద నీరు మూసీలోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంత ముందుకెళ్తే హుస్సేన్ సాగర్కు సంబంధించినటువంటి మరో 1000 క్యూసెక్ల వరద కూడా వస్తుంది. అదేవిధంగా సిటీలో నిన్న మొన్న కురిసినటువంటి వర్షాల కారణంగా చెరువుల నుంచి నాలాల నుంచి వచ్చినటువంటి వరద అంతా కూడా మూసీలోకే వస్తుంది. దాంతో వేలాది క్యూసెక్ల వరద నీరు అంతా కూడా మూసీలో ఏ విధంగా పారుతుందో చూడొచ్చు. ఉరకలేస్తూ వెళ్తున్నటువంటి మూసీని మనం ఇక్కడ చాదర్ఘాట్ దగ్గర చూస్తున్నాం. భారీగా వరద అంతా కూడా ముందుకు వెళ్ళిపోతున్నటువంటి వరద నీటిని మనం చూడొచ్చు. చాలా స్పీడ్గా మూవ్ అవుతున్నటువంటి మూసీని చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ చాలా వెడల్పుగా ఉంది కాబట్టి కొంత ఇబ్బంది తక్కువగా ఉంది. ఎక్కడైతే వెడల్పు తగ్గిపోతూ వస్తుందో అక్కడ ఇళ్లలోకి వరద నీరు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ ఉండేటువంటి చాదర్ఘాట్ పెద్ద బ్రిడ్జ్, అదేవిధంగా చిన్న బ్రిడ్జ్ మధ్యలో ఉండేటువంటి మూసానగర్, అదేవిధంగా అక్కడ ముందుకు వెళ్తే శంకర్ నగర్, ఈ రెండు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. మనం చూస్తున్నటువంటి ఈ మూసానగర్లో దాదాపు 18-20 ఇళ్ల వరకు కూడా ఖాళీ చేయించారు. ఏవైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉండేందుకోసం అవకాశం ఉందో వాళ్ళందరూ కూడా కింద నుంచి పైకి వెళ్ళిపోయి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి బయటికి తరలించారు. పక్కనే ఉండేటువంటి స్కూల్లో వాళ్ళకి ఏర్పాటు చేశారు. జిహెచ్ఎంసీ భోజనాన్ని మిగతా సదుపాయాలు ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కూడా దగ్గరుండి, పోలీసులు రెవెన్యూ సిబ్బంది దగ్గరుండి వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు అక్కడనే ఉండి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. ఏవైనా ఇబ్బందులు వచ్చినా లేదా ఎమర్జెన్సీ వచ్చినా కూడా వాళ్ళందరినీ రక్షించేందుకోసం అవసరమైనటువంటి చర్యలను అయితే పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. మరొక వైపు మనం చూస్తే భారీగా వచ్చేటువంటి వర్షాల కారణంగా మూసీలోకి వరద ఉధృతి అయితే చాలా పెరుగుతుంది. అయితే కొంత ఈరోజు వర్షాలు కొంచెం తగ్గాయి. నిన్న కొంత ఎక్కువగా వర్షాలు సిటీలోను, సిటీ పైభాగంలోనూ పడ్డాయి. అదేవిధంగా వికారాబాద్, దాంతోపాటు వికారాబాద్ అదేవిధంగా మనం చూసే పైభాగంలో ఉండేటువంటి అన్ని మండలాల్లో కూడా భారీగా వర్షాలు కురవడం కారణంగా అక్కడ నుంచి భారీగా వరద హిమాయత్ సాగర్ అదేవిధంగా గండిపేట 2 రిజర్వాయర్లకు భారీగా వరద వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా మనం చూస్తే ఇప్పటికే ముసారాంబాగ్ బ్రిడ్జిని మూసీ పైన, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ దగ్గర సర్వీస్ రోడ్ను రాజేంద్ర నగర్, హిమాయత్ నగర్ పక్కన ఉండేటువంటి సర్వీస్ రోడ్ను కూడా క్లోజ్ చేశారు. 2 రోడ్లు అయితే క్లోజ్ అయినటువంటి పరిస్థితి. మరింత వరద ఉధృతి పెరిగితే మాత్రం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ చిన్న బ్రిడ్జ్ ఏదైతే మనం చూస్తున్నామో వాటర్ లెవెల్ అక్కడ ఆనుకొని వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. మూసి బ్రిడ్జికి, చాదర్ఘాట్ చిన్న బ్రిడ్జికి ఆనుకొని వెళ్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. అయితే ఆ విధమైనటువంటి ఇంకా కొంచెం వరద పెరిగితే మాత్రం ఆ బ్రిడ్జిని కూడా క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా మూసీలో పెరిగినటువంటి వరద కారణంగా ట్రాఫిక్ డైవర్షన్ అయితే ఇప్పటికే 2-3 ప్రాంతాల్లో చేశారు. అదేవిధంగా కింది భాగంలో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైనటువంటి చర్యలను అయితే జిహెచ్ఎంసీ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జలమండలి అధికారులు ఎప్పటికప్పుడు పైనుంచి వస్తున్నటువంటి వరద వివరాలన్నింటినీ కూడా హైదరాబాద్ కలెక్టర్, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్తో పాటు ఇక్కడ ఉండేటువంటి పోలీసు అధికారులకు పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా మనం చూస్తే చాదర్ఘాట్, శంకర్ నగర్ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ముంపు సమస్య ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పైన ముస్లిం జంగ్ బ్రిడ్జ్ దగ్గర కూడా కొంత వరద నీరు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ బ్రిడ్జ్ సమీప ప్రాంతంలో కొంతమంది కూలీలు ఉంటారు. వాళ్ళు కేవలం గుడిసెలు వేసుకొని అక్కడ నివసిస్తూ ఉంటారు. హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా పక్కనే ఉండేటువంటి కమ్యూనిటీ హాల్స్కు తరలించి వాళ్ళకు భోజనం, ఇతర ఏర్పాట్లను అయితే జిహెచ్ఎంసీ ప్రతిసారి చేస్తుంది. ఈసారి కూడా ఆ విధంగా చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ అదేవిధంగా శంకర్ నగర్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా రీలొకేట్ చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైనటువంటి చర్యలను అయితే జిహెచ్ఎంసీ అదేవిధంగా రెవెన్యూ విభాగం తీసుకుంటుంది. అయితే ప్రధానంగా వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టడంతో వరద కూడా తగ్గుతుందని ఇక్కడ ఉండేటువంటి అధికారులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ రాత్రికి వరద పెరిగితే మాత్రం రేపు ఉదయం వరకు కూడా ఇదే పరిస్థితి మూసీలో కొనసాగేటువంటి అవకాశం ఉంది. కెమెరా పర్సన్ గౌస్తో రాముడు, NTV, హైదరాబాద్.